ఈ 4 రోజు బ్రతకడం కొరకు బాగా చదువుతున్నావు, చదవండి. మీరు బాగా చదవాలి. రాబో దినాల్లో మీ పిల్లలు గొప్పవారు కావాలి, దేవునికి మహిమ రావాలి. ఈ మధ్యకాలంలో క్రికెట్లో సెమీఫైనల్లో క్రికెట్ మ్యాచ్ని గెలిపించి ఫైనల్లోకి తీసుకుని వెళ్ళింది ఒకే ఒక్క అమ్మాయి. ఎవరు అమ్మాయి? జిమీమా రోడ్రిక్స్, క్రిస్టియన్, ఒక ఆడపిల్లను చూడు ఎట్లా తయారు చేశారు, ఆడ సింహంలాగా తయారు చేశారు. ఇంచుమించు సెంచరీ దాటింది. ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ బలం ఉండదు. సెంచరీకి ముందు ఆవిడకంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అంట, శక్తి నశించిపోయిందంట. ఇక నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు అనుకునే సందర్భంలో యేసయ్యా నువ్వే నన్ను నడిపించు, ఎలాగైనా ఫైనల్లోకి వెళ్ళాలి, గెలవాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందట. కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, ఇక పడిపోయి కూలిపోయే స్థితి. ఇక అప్పుడు పరిగెత్తింది, ఓపిక లేదు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుందో సడన్ గా దేవుడు అట్లా తనని శక్తి చేత నింపాడంట. ఆ తర్వాత మామూలుగా ఆడలేదు, మన దేశానికి మంచి పేరు తీసుకొని వచ్చింది. గెలవటానికి కారణం ఈరోజు మొదటగా యేసయ్యకి నేను థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత నన్ను కన్ని పెంచిన నా తల్లిదండ్రులకు నేను థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత నాకు నేర్పించిన ఆ కోచ్కి నేను థ్యాంక్స్ చెప్పాలన్న. నీ పిల్లలు కూడా గొప్పలు కావాలనే నా ఆశ. ఏదో పిల్లలు కన్నా వాటి వదిలేయటం కాదు, పట్టుదలతో తయారు చేయ పిల్లల్ని, దేవునికి మహిమ వచ్చేటట్టుగా తయారు చేయాలి. ప్రజలా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద స్థితిలోకి వెళ్ళి, ఈ స్థితికి నేను రావటానికి కారణం బహిరంగంగా చెప్పాలి, యూట్యూబ్ లో పెట్టాలి వీడియో. ఈ స్థితికి నేను రావటానికి కారణం నా యేసయ్య అని చెప్పాలి. ఆమె అప్పుడు దేవునికి మహిమ. అట్లా తయారుగా అండి. ఇది చిన్ని ఉద్యోగాలు కాదు, చదువు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలంటే బైబుల్ బాగా చదవాలి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్, వాళ్ళ నాన్న మంచి భక్తి గలవాడంట, తల్లిదండ్రులు ఎంత భక్తి గలవారు, భక్తిలో పెంచారు ఆ అమ్మాయిని. నువ్వు బైబుల్ బాగా చదివి బైబుల్ ధ్యానించే వ్యక్తి అయితే, బైబుల్ బాగా చదివి బైబుల్ ధ్యానించిన వాళ్ళు ఎవరు పాడైపోలా, గొప్పవాళ్ళు అయ్యారు. దావీదు రాస్తాడు 1వ కీర్తన 1వ చరణములు, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును. వాక్యాన్ని బాగా చదివి, వాక్యాన్ని బాగా విని, వాక్యాన్ని గుండెలో దాచుకొని, వాక్యాన్ని ధ్యానించినటువంటి దావీదు ప్రపంచంలో గొప్పోడయ్యాడు. ఒడిగడి చెప్పట్లా ఆమేన్ హల్లెలూయా. బైబిల్ కంటే ఎక్కువగా నువ్వు పుస్తకాలు బాగా చదివావంటే నువ్వు పైకి రాలేవు. అది విగ్రహారాధన. అంటే బైబిల్ కంటే ఎక్కువ పుస్తకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు పుస్తకాలను ప్రేమిస్తున్నావు, కాబట్టి నువ్వంటే దేవుడికి నచ్చదు. బైబిల్ బాగా చదువు. ఏ పుస్తకం చదివేటప్పుడు నువ్వు ముందు బైబిల్ చదువు, ఆ తర్వాత పుస్తకాలు చదువుకో. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాపశక్తిని ఇస్తాడు, కృపనిస్తాడు. కనుక నువ్వేదో చిన్న ఉద్యోగం అనుకుంటున్నావు కాదు, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమె నిన్ను నీ పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళతాడు.